హాయ్ అండి. ఈ వీడియోలో సాదా బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూడండి. మనము నార్మల్గా బ్లౌజ్ కట్ చేయాలంటే మనకి 4 కొలతలు సరిపోతాయండి. ఒకటి వచ్చేసి బ్లౌజ్ హైటు. బ్లౌజ్ హైట్ ఎంత ఉందో మెజర్మెంట్ బ్లౌజ్ నుండి చూడాలి. ఇంకో కొలత వచ్చేసి నడుము లూజు. నడుము లూజు వచ్చిన దానికి 1 ఇంచ్ యాడ్ చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు. ఈ 4 కొలతలు అయితే సరిపోతుందండి. నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ అయితే 6 నుండి 7 లోపు పెట్టుకుంటాము. ఎవరికైనా కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి, పెద్ద సైజ్ వాళ్ళకి 7 ఇంచు ఖర్చుతో సహా 7 పెడితే సరిపోతుంది. లేదా కొంచెం పొట్టిగా సన్నం ఉన్న వారికి 6 పెడితే సరిపోతుందండి. మీడియం నెక్ పెట్టాలి అంటే 6.5 పెడితే ఎవరికైనా నెక్ ఫ్రంట్ నెక్ సరిపోతుంది, ఏ సైజ్ వారికైనా. కొంచెము కింది వరకు రావాలి అనుకునే వారికి 7 పెట్టేసేయాలి, సరిపోతుంది. కొంచెం పైకి ఉండాలి, చిన్నగా ఉండాలి అన్న వారికి 6 పెట్టేసేయాలి. మీడియం అంటే 6.5 పెట్టాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6-7 మధ్యలోనే పెట్టాలి, ఏ సైజ్ వారికైనా. బ్యాక్ నెక్ వచ్చేసి మనకు వాళ్ళ నడుము లూజు బట్టి, వాళ్ళ హైట్ బట్టి కూడా బ్యాక్ నెక్ పెట్టొచ్చండి. మెజర్మెంట్ బ్లౌజ్లో తీసుకుంటే ఓకే. ఒకవేళ బ్లౌజ్ ఇవ్వకపోతే మనకు ఈ 4 కొలతలు అవసరం ఉండదు అసలు. నార్మల్గా ఎవరన్నా బ్లౌజ్ కుట్ట అంటే వాళ్ళ నడుము కొలత ఒకటి ఉంటే చాలు, మొత్తము బ్లౌజ్ కుట్టేయచ్చు. నడుము కొలత ఒకటి ఉంటే వాళ్ళకు మొత్తం బ్లౌజు కుట్టేయచ్చు. అంటేసినట్టు అయిపోతుంది. హ్యాండ్స్ మనకు తెలిసిపోతాయి, హ్యాండ్స్ ఎంత పెట్టాలి, ఏ వయసు వారు, ఇవన్నీ తెలిసిపోతాయి. హ్యాండ్స్ పొడవు ఎంత పెట్టాలి, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, నడుము లూజ్ ఒకటి ఉంటే మొత్తం బ్లౌజు కట్ చేయొచ్చండి. ఇప్పుడు వచ్చేసి ఈ కొలత కట్ చేద్దాం. ఇదిగోండి, డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాను నేను. ఇలా డబుల్ ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేద్దామండి. బ్లౌజ్ విధంగా బ్యాక్ పార్ట్ పైకి ఇలా పెట్టాలి. షోల్డర్ ఎండ్స్ దగ్గర టేప్ పెట్టి, బ్యాక్ డాట్స్ ఉంటుంది కదా, ఇక్కడ వరకు టేప్ విధంగా పెట్టాలి. బ్లౌజ్ హైట్ వచ్చేసి 13.5 ఉంది. మెజర్మెంట్ బ్లౌజ్ హైట్ 13.5 ఉంది. మనకి ఖర్చుకి కింద ఆపించు, పైన ఆపించు కావాలి కదా. 13.5కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 14.5. ఖర్చుతో సహా టోటల్ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5కు మార్క్ చేయాలి. ఈ విధంగా 14.5కు మార్క్ చేయాలి. ఇదే 14.5 ఈ చివరన కూడా మార్క్ చేయాలి. ఇలా మార్క్ చేసి మనకు లైన్ కొట్టుకోవడానికి తెలుస్తుంది. ఇది కాటన్ అండి. కాటన్ క్లాత్ కాబట్టి నేను హైట్ వచ్చేసి ఆపించు ఎక్కువ తీసుకుంటున్నాను. క్లాత్ వాష్ చేసి గుంజుతుంది కదా కాటన్, కాబట్టి ఆపించు ఎక్కువ తీసుకుంటున్నాను. ఇప్పుడు మన బ్లౌజ్ హైట్ వచ్చేసింది. నెక్, షోల్డర్ మార్క్ చేసుకోవాలి. సారీ అండి, ముందైతే నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేద్దాం. నడుము లూజ్ వచ్చేసి ఇటువైపు ఉక్స్పట్టి సైడ్ నుండి ఈ విధంగా కొంచెం కొంచెం క్లాత్ పట్టుకుంటూ చూడాలండి. ఇలా చూడాలి. కాజాపట్టి కౌంట్ చేయకూడదు. కాజాపట్టి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. 31.5 ఉంది అండి నడుము లూజ్ వచ్చేసి. 31.5 ఇలా నోట్ చేసుకోవాలి. మనకు నడుము లూజ్ ఎంత మార్క్ చేసుకోవాలి? 31.5లో 4వ వంతు మార్క్ చేయాలి. ఇప్పుడు 31.5లో 4వ వంతు ఎంత వస్తుందో చూడాలి. 31.5లో 4వ వంతు 7.15 వచ్చిందండి. ఇప్పుడు 7.15 ఇక్కడ కింది వైపున మార్క్ చేయాలి. 7.15 ఇలా మార్క్ చేయాలి. బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచు, ఏ సైజ్ వరకైనా బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, కాబట్టి బ్యాక్ డాట్ కోసం 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేయాలి. ఈ విధంగా మార్క్ చేయాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి అంటే మనము ఈ బ్లౌజ్ నుండి అయినా తీసుకోవచ్చు, లేదా నడుము లూజు 7.15 వచ్చింది కదా, నడుము లూజ్ వచ్చిన దానికి 1 ఇంచు యాడ్ చేసి అయినా చెస్ట్ లూజ్ తీసుకోవచ్చు. బ్లౌజ్ నుండి తీసుకోవాలి అంటే నేను నడుము లూజ్కి 1 ఇంచ్ యాడ్ చేసి చెస్ట్ లూజ్ తీసుకుంటానండి. ఒకవేళ బ్లౌజ్ నుండి చెస్ట్ లూజ్ తీసుకోవాలంటే ఈ విధంగా తీసుకోవాలండి. ఇలా కరెక్ట్గా పెట్టాలి. బ్లౌజ్ వచ్చేసి ఇలా పెట్టి ఈ చంక దగ్గర నుండి, ఈ చంక దగ్గర ఇటు సైడ్ ఫిట్టింగ్ స్టిచెస్ ఇటు సైడ్ ఉంది కదండి, ఈ స్టిచ్ నుండి స్టిచ్ వరకు టేప్ ఈ విధంగా పట్టుకోవాలి. పద్దెనిమిది ఇంచులు ఉంది. 18 ఇంచులో ఇప్పుడు 18 ఇంచులు డబుల్ ఫోల్డింగ్ అంతే. ఇందులో మనకు ఆఫ్ చేయాలి. 18 ఇంచులో ఆఫ్ చేయాలి. ఆఫ్ చేస్తే 9 ఇంచులు వస్తుంది కదా. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి బ్లౌజ్కి 9 ఇంచులు. 9 ఇంచులకి ఇక్కడ మార్క్ చేద్దాం. కొంచెము నడుము లూజ్ కంటే కొంచెం పైకి చెస్ట్ లూజ్ మార్క్ చేయాలండి. మనకు వచ్చింది ఇప్పుడు 9 ఇంచులు.
ఇప్పుడు నడుము లూజ్ ప్రకారము చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలో చూడండి. నడుము లూజ్ వచ్చేసి 7:30 వచ్చింది. 7:30కి పెద్ద సైజ్ బ్లౌజు ఎవి, చిన్న సైజ్ బ్లౌజు ఎవి, ఇవి మాత్రం మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ ఏవి అంటే 31, 32, 33, 34, 35 ఇవన్నీ పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. చిన్న సైజ్ బ్లౌజ్ వచ్చేసి 30, 29, 28, 27 ఇవన్నీ చిన్న సైజ్ బ్లౌజులు. నడుము కొలత మనకి 31.5 ఉంది బ్లౌజ్కి, కాబట్టి ఇది 31.5 అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజు. పెద్ద సైజ్ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి అంటే నడుము లూజు వచ్చిన దానికి 1.5 యాడ్ చేయాలి. 1.5 యాడ్ చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేయాలి. చిన్న సైజ్ వారికి 30, 29, 28 చిన్న సైజ్ బ్లౌజెస్ కదా. చిన్న సైజ్ వారికి నడుము లూజు వచ్చిన దానికి 1 ఇంచ్ యాడ్ చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేయాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నాకు నడుము లూజ్ వచ్చేసి 7:30 వచ్చింది. 7:30కి 1.5 యాడ్ చేస్తే 1 ఇంచ్ యాడ్ చేస్తే 8:30 అవుతుంది కదండి. ఇంకా 1/2 ఇంచు యాడ్ చేస్తే 9 ఇంచులు వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ నుండి అంతే వచ్చింది నాకు. ఈ నడుము లూజ్ బట్టి మనం కటింగ్ చేస్తే అంతే వచ్చింది. 9 ఇంచులకు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చుకి ఎంత అయితే వదలాలి అనుకుంటే మనం అంత వదలాలండి. 2 ఇంచులు అయినా పెట్టుకోవచ్చు, 1.5 ఇంచు అయినా పెట్టుకోవచ్చు. నేను 1.5 పెడుతున్నాను. ఈ విధంగా 1.5 ఇంచుకు చెస్ట్ లూజ్ మార్క్ చేయాలి. ఇప్పుడు లైన్ రాచేద్దాం. ఈ విధంగా కట్ చేస్తే ఏ సైజ్ వారికైనా అలా సన్నం ఉండని, వెయిట్ ఎక్కువ ఉండని వాళ్ళకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. ట్రై చేయండి. ఇలా మనకు నడుము లూజ్ చెస్ట్ లూజ్ వచ్చింది. ఇప్పుడు నెక్ షోల్డర్ తీసుకోవాలి. నెక్ షోల్డర్ వచ్చేసి ఏ సైజ్ వారికి ఎంత తీసుకోవాలి, నెక్ షోల్డర్ మనం సైజు బట్టి తీసుకుంటామండి. పెద్ద సైజ్ వారికి నెక్ షోల్డర్ 5.5 ఇంచులు తీసుకోవాలి. చిన్న సైజ్ వారికి నెక్ షోల్డర్ 5 ఇంచులు తీసుకోవాలి. ఇది పెద్ద సైజ్. 31 అంటే పెద్ద సైజ్ కదా, 31.5. 30 అబోవ్ ఉంటే అవన్నీ పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. ఇవి మాత్రము గుర్తుపెట్టుకోవాలి స్టిచ్చింగ్ నేర్చుకునేవారు. 30 బిలో ఉంటే 30, 29, 28 ఉంటే ఇవి చిన్న సైజ్ బ్లౌజ్. చిన్న సైజ్ బ్లౌజ్లకి 5 ఇంచులే తీసుకోవాలి. నెక్ షోల్డర్ ఎంత అలా హైట్ ఉండని, పొట్టి ఉండని, నెక్ షోల్డర్ 5 ఇంచులు తీసుకోవాలి. పెద్ద సైజ్ వారికి 5.5 ఇంచులు తీసుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5కు మార్క్ చేయాలి. ఈ విధంగా 5.5కు మార్క్ చేయాలి. ఇదే 5.5 కొంచెం డౌన్లో మార్క్ చేయాలి. ఎందుకంటే ఇది ఆర్మ్ డౌన్ కోసం. మనం నార్మల్గా మార్క్ చేస్తే అటు ఇటు అవుతుంది, ముడతలు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఎంతైతే మార్క్ చేసామో కొంచెం డౌన్లో అంతే మార్క్ చేయాలి. ఇక్కడ 5.5 మార్క్ చేసాం కాబట్టి ఇక్కడ 5.5కు మార్క్ చేయాలండి. ఇప్పుడు నెక్ షోల్డర్ వచ్చేసి ఎవరికైనా 3 ఇంచులు. షోల్డర్ వచ్చేసి ఎవరికైనా చిన్న సైజ్ వారికైనా పెద్ద సైజ్ వారికైనా 3 ఇంచులు తీసుకోవాలి. మిగతాదే నెక్. చిన్న సైజ్ వారికి నెక్ అయితే 2 ఇంచులు వస్తుంది. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ 2.5 ఇంచులు ఉంటుందండి. నెక్ 2.5 ఇంచులు ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌను చంక డౌను ఏ సైజ్ వారికైనా అంటే మరి చిన్న సైజ్ వారికి 5.5 ఇంచులు తీసుకోవాలి. చిన్న సైజ్ అంటే 26, 25, 24 ఇలా ఉంటాయి కదా, వాళ్ళకి మాత్రం 5.5 ఇంచులు తీసుకోవాలి. 27, 28, 29 వీళ్ళకి పెద్ద సైజు 25 వరకు కూడా మనము 35 వరకు కూడా మనము 6 ఇంచులు తీసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకు మార్క్ చేయాలి. ఇదే 6 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేయాలి. ఇప్పుడు లైన్ రాచేద్దామండి. మనము ఈ చంక రౌండ్ ఎలా తీయాలంటే ఈ కార్నర్ వచ్చింది కదా, ఈ కార్నర్ మిడిల్లో ఈ విధంగా ఒక లైన్ రాచేయాలి. ఇలా ఒక లైన్ రాచేసి ఎంత తీసుకోవాలి అంటే 1.5 తీసుకోవాలి. పెద్ద సైజ్ వారికి ఇక్కడ 1.5కు మార్క్ చేయాలి. ఈ విధంగా ఇలా చిన్న సైజ్ వారికి 1.5కు మార్క్ చేయాలండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5కు మార్కింగ్ చేశాను. ఇప్పుడు రౌండ్ చేయాలి. ఈ స్కేల్తో వచ్చేసి ఆర్మ్ రౌండ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ మెజర్మెంట్ బ్లౌజ్ నుండి బ్యాక్ నెక్ తీసుకోవాలి. బ్లౌజ్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి టేప్తో ఎంత ఉందో చెక్ చేయాలి. 4:30 ఉందండి. 4:30 ఉంది. కింద ఖర్చుకి ఆపించి వదలాలి. 4:30కి మార్క్ చేయాలి. ఈ విధంగా పైన ఖర్చుకి కావాలి కదా, 1/2 ఇంచు క్లాత్ పైన ఖర్చుకి వదలాలి. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి నెక్ 2.5 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ డీప్ వచ్చేసరికి రౌండ్ మనం ఎలా తీయాలంటే ఇక్కడ 2.5 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2.5 తీయకూడదండి. అంటే చాలా పెద్ద ఏజ్ వాళ్ళకి ఇక్కడ ఎంత తీస్తే ఇక్కడ అంతే తీయాలి. వాళ్ళకి డీప్ అవసరం ఉండదు కదా, లెంత్ ఎక్కువ అవసరం ఉండదు కదా ఎల్ము. కాబట్టి పెద్ద వయసు వాళ్ళకి నెక్ దగ్గర ఎంత తీసుకుంటామో ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి. యంగ్ వయసు వాళ్ళకేమో ఇక్కడ తీసుకున్న దానికి ఆపించి యాడ్ చేసి ఆపించన్నా పావించన్నా వాళ్ళ బ్లౌజ్ చూసి మనము పెట్టాలి. ఆపించన్నా పావించన్నా యాడ్ చేసి నెక్ వెడల్పు తీయాలి. నేను ఆపించి యాడ్ చేస్తున్నాను. ఆపించి యాడ్ చేసి 3 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా
ఇలా లైన్ డ్రా చేయాలి. మనకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ ఇందులో మార్క్ చేయాలండి. నేను ఈ రౌండ్ నెక్ పెడుతున్నాను కాబట్టి రౌండ్ నెక్ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది, కట్ చేద్దాం. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ మనము బ్యాక్ డాట్ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ డాట్ ఎక్కడ మార్క్ చేయాలి అంటే రెగ్యులర్గా స్టిచ్ చేసే వాళ్ళకి అర్థమైపోతుందండి. నార్మల్గా ఎక్కడ స్టిచ్ చేయాలి, ఎంత పొడవు పెట్టాలి, మనం మార్కింగ్ పెట్టుకునే అవసరం ఉండదు, డైరెక్ట్ స్టిచ్ చేయొచ్చు. కానీ కొత్త వారి కోసం అంటే ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఈ సైడ్ మార్కింగ్ ఉంది కదా, ఖర్చు మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ వరకు బ్లౌజ్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఇలా అనాలి, మనకు లైన్ కనబడుతుంది. ఇలా టక్స్ పెట్టాలి. ఇలా టక్స్ పెట్టి ఇక్కడ వచ్చింది చూడండి. ఇప్పుడు బ్యాక్ డాట్ పొడవు ఎంత పెట్టాలి అంటే 4 ఇంచులు పెట్టుకోవాలి ఏ సైజు వారికైనా. బ్లౌజ్ హైట్ ఎక్కువ ఉంటే 4.5 పెట్టుకోవాలి, బ్లౌజ్ హైట్ తక్కువ ఉంటే ఇలా 4 ఇంచులకు పెట్టుకోవాలి. ఈ వెడల్పు వచ్చేసి ఇక్కడ మనం బ్యాక్ డాట్ కోసం 1 ఇంచు ఎక్స్ట్రా వదిలాం కదా, క్లాత్ మార్క్ చేసాం కదా, కాబట్టి ఈ బ్యాక్ డాట్ 1 ఇంచు రావాలి. ఇందాక ఈ మార్కింగ్కి అటువైపు ఆపించు, ఇటువైపు ఆపించు, ఇలా. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేయాలంటే ఈ బ్లౌజ్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేయాలి. టేప్తో ఈ విధంగా ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేయాలి. 10.5 ఉంది. 10.5లోంచి 1 ఇంచు తగ్గించి 9.5 మార్క్ చేస్తున్నాను. మనకు ఈ ఆర్మ్ రౌండ్ ఎందుకు చెక్ చేసామంటే హ్యాండ్స్ ఫోల్డింగ్ 9.5 వచ్చేలా ఫోల్డ్ చేయాలి. ఆ విధంగా అయితేనే మనకు లోతు తీయడానికి, వన్ సైడ్ లోతు తీయడానికి తెలుస్తుంది. మళ్ళీ ఏంటంటే సైడ్లో జాయింట్లు ఒకవైపే పడుతుంది. ఈ విధంగా ఫోల్డ్ చేస్తే మనకు ఇలా 9.5 వెడల్పు వచ్చేసి 9.5 క్లాత్ వెడల్పు వచ్చేసి 9.5 వచ్చేలా ఫోల్డ్ చేస్తే వన్ సైడ్ మాత్రమే జాయింట్ పడుతుందండి. అందుకే ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. 9.5 వచ్చేలా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఇటువైపు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కాబట్టి ఇటువైపు హ్యాండ్స్ కట్ చేయాలి. ఇటువైపు హ్యాండ్స్ కట్ చేయాలి. ఇదిగోండి డబుల్ ఫోల్డింగ్ ఉంది, క్లాత్ డబుల్ ఫోల్డింగ్ ఉంది. ఇంకో ఫోల్డింగ్ చేస్తే 4 ఫోల్డింగ్స్ అవుతుంది. ఇప్పుడు ఈ 4 ఫోల్డింగ్స్ పైన మనకు ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి 9.5 రావాలి. ఇప్పుడు క్లాత్ వెడల్పు ఎంత ఉందో చెక్ చేద్దాం. 10 బాగుంది, మనకు కావాల్సింది 9.5. ఇక్కడ వరకు మనకు క్లాత్ కావాలి. కింద ఏమైనా హెచ్ తగులు ఉంటే కట్ చేయాలి. హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద హెచ్ తగులు కట్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూడాలి. ఈ బ్లౌజ్ కంటే హ్యాండ్ పొడవు 2 ఇంచులు పెంచమన్నారు. ఈ విధంగా హ్యాండ్ జాయింట్ నుండి ఇలా చూడాలి. ఎంత 8 ఇంచులు ఉందండి, 8 ఇంచులు ఉంది. కింద నేను ఎమింగ్ పెడతానండి. ఈ బ్లౌజ్కి వచ్చేసి ఎమింగ్ పెడతాను కాబట్టి 1.5 ఇంచు క్లాత్ వదులుతున్నాను. ఎమింగ్ కోసం 1.5 వదులుతున్నాను. 1/2 ఇంచు ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి 1 ఇంచు ఎమింగ్ పట్టి 1.5 వదిలినానండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు 8 ఇంచులు ఉంది. 8 ఇంచులు ఉంది. 1.5 ఇంచు యాడ్ చేసి బ్లౌజ్ హైట్ వచ్చేసి హ్యాండ్ హైట్ వచ్చేసి 9.5 ఇంచులు పెడుతున్నాను. 9.5 ఇంచులు పెట్టినాను. పైన ఖర్చు కోసము 1/2 ఇంచు క్లాత్ కావాలి కదా, 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేయాలి. ఖర్చు కోసము 1/2 ఇంచు క్లాత్ ఈ విధంగా ఎక్స్ట్రా మార్క్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూడాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు ఉంది. హ్యాండ్ లూజు 6 ఇంచులు ఇక్కడ మార్క్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్క్ చేయాలి. ముందైతే హ్యాండ్ డౌన్ పెద్ద సైజు వారికి 3.5 ఇంచులు మార్క్ చేయాలి. చిన్న సైజు వారికి 3 ఇంచులు మార్క్ చేయాలి. ఈ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 3.5కు మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసి ఇలా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఖర్చుకి బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఖర్చుకి 1.5 ఇంచు వదిలినాం కదండి, 1.5 ఇంచు వదిలినాను. ఖర్చు కోసం క్లాత్ 1.5 వదిలినాను కాబట్టి ఇక్కడ ఖర్చు కోసం 1.5 వదలాలి.
మనము బ్యాక్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసి ఫోల్డింగ్ చేసాం కాబట్టి ఈ విధంగా ఖర్చుకి ఎంతైతే మార్కింగ్ వదిలామో ఈ విధంగా ఈ టు సైడ్ ఖర్చు మార్కింగ్ నుండి సైడ్ ఖర్చు క్లాత్ నుండి మనం 1.5 వదిలి మార్క్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ షేప్ కోసం అండి, హ్యాండ్ ఫోల్డింగ్ దగ్గర 1.5 ఇంచుకు మార్క్ చేయాలి. ఈ విధంగా హ్యాండ్ ఫోల్డింగ్ దగ్గర 1.5కు మార్క్ చేయాలి. ఈ 1.5 మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు హ్యాండ్ షేప్ తీయాలి. ఇలా డైరెక్ట్ అయినా తీయొచ్చండి, లేదా మీరు ఇలా తీసేయండి. ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ 1.5 మార్క్ చేసాం కదా, ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు ఈ విధంగా లైన్ డ్రా చేయండి. ఇలా లైన్ డ్రా చేసి ఈ లైన్ పైనే హ్యాండ్ షేప్ తీయాలి. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డౌన్ చేయాలి, 1/4 ఇంచు డౌన్ చేయాలి. దీనిపైన ఈ విధంగా హ్యాండ్ షేప్ రావాలి. ఇక్కడ వరకు వచ్చేసరికి ఈ విధంగా కొంచెం 1/4 ఇంచు క్లాత్ డౌన్ అవ్వాలి. ఈ విధంగా మనకు హ్యాండ్ మార్క్ చేసాం కదా, కట్ చేద్దాం. ఇప్పుడు హ్యాండ్కి ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. ఖర్చు కోసం మార్కింగ్ వచ్చింది కదా, ఈ మార్కింగ్ దగ్గర హ్యాండ్ మిడిల్లో టక్స్ పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ వన్ సైడ్ ఫ్రంట్ సైడ్ లోతు తీయాలి కదా, ఆ లోతు కోసం అండి ఇలా ఫోల్డింగ్ తీయాలి. ముందైతే ఇలా ఫోల్డింగ్ తీసి హ్యాండ్ మిడిల్లో టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ నుండి 1 ఇంచుకు మార్క్ చేయాలి. ఈ టక్స్ నుండి 1 ఇంచుకు మార్క్ చేయాలి. ఇటువైపు అయినా అటువైపు అయినా ఎటన్నా ఒక సైడు. ఈ మార్కింగ్ ఉంది కదా, ఖర్చు మార్కింగ్ ఉంది కదా, ఈ టక్స్ నుండి పైకి 1 ఇంచుకు మార్క్ చేయాలి. ఈ విధంగా మార్క్ చేసి ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు టేప్ ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా పెట్టి టేప్ ఫోల్డ్ చేసేయాలి. టేప్ ఫోల్డ్ చేస్తే మిడిల్లో ఈ విధంగా మార్కింగ్ పెట్టి ఇక్కడ లోతు ఎంత తీయాలి అనేది ఇక్కడ తీయాలి. లోతు ఎంత తీయాలి అంటే ఏ సైజ్ వరకైనా 3/4 ఇంచు తీయాలి. హ్యాండ్ లోతు వచ్చేసి ఏ సైజ్ వరకైనా 3/4 ఇంచు. ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి ఈ లోతు మార్కింగ్ వరకు ఈ విధంగా టచ్ అవుతుంది. మార్కింగ్ నుండి మళ్ళీ ఇలా మార్క్ అవ్వాలి, ఇలా మార్కింగ్ చేయాలి. ఎలా మార్క్ చేసామో అలా కట్ చేయాలి. హ్యాండ్కి లోతు ఈ విధంగా తీయాలండి. ఎక్కడ ముడత అనేది రాదు, లూజ్ అవ్వదు, చాలా పర్ఫెక్ట్ వస్తుంది ఫిట్టింగ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఈ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. అందుకే నేను బ్యాక్ నెక్ కట్ చేయలేదు. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి ఈ బ్యాక్ నెక్ కట్ చేయలేదు. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత బ్యాక్ నెక్ కట్ చేస్తాను. స్ట్రేట్ కటింగ్ అయితే క్లాత్ ఎలా వేయాలంటే స్ట్రేట్ కటింగ్ అయితే ఇలా స్ట్రేట్గా పెట్టాలి. ఇలా అయినా ఇక్కడైనా పెట్టాలి. ఫ్లవర్స్ వస్తే ఫ్లవర్స్ చూసి కట్ చేయాలి. ఒకటి ఫ్లవర్స్ పై వైపుకు వచ్చేలా చూసి కట్ చేయాలి. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి నేను ఇలా క్రాస్గా పెట్టేస్తున్నాను. ఇలా క్రాస్గా పెట్టి బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలి. మార్కింగ్ చేసి ఇక్కడ నెక్ దగ్గర మార్కింగ్ చేయాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలి. ఇక్కడ నెక్ దగ్గర మార్కింగ్ పెట్టాలి. ఇక్కడ ఖర్చు మార్కింగ్ ఉంది కదండి, ఇక్కడ మార్కింగ్ పెట్టాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేద్దాం. ఇలా మార్కింగ్ ఇక్కడ పెట్టుకున్నాము, అక్కడ ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఇందులో ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచు లోతు తీయాలి కదా చంక దగ్గర, కాబట్టి 1/2 ఇంచు ఇలా లోతు తీయాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎంత పెట్టాలో మెజర్మెంట్ బ్లౌజ్ నుండి ఫ్రంట్ నెక్ తీసుకుందాం. ఉక్స్ పట్టి సైడ్ ఫ్రంట్ నెక్ ఈ విధంగా చెక్ చేయాలి. మనం డైరెక్ట్ క్లాత్ పైన పెట్టి అయినా మార్క్ చేయొచ్చు. ఇలా క్లాత్ పెట్టి అయినా ఇది ఎక్కడి వరకు వచ్చిందో దీనికంటే 1/2 ఇంచు పైకి మార్క్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత వచ్చిందో చూద్దాం. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు ఉంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు ఉంది. కొంచెం పైనకి అయింది అన్నారండి, కాబట్టి నేను 1/2 ఇంచు యాడ్ చేసి 6.5 ఇంచులు పెడుతున్నాను. ఫ్రంట్ నెక్ 6.5 ఇంచులు. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులు. ఈ బ్లౌజ్కి ఇక్కడ 2.5 ఇంచులు ఉంది కదా నెక్, 1/2 ఇంచు యాడ్ చేసి ఇక్కడ 3 ఇంచులు తీసుకోవాలి. బ్యాక్ అయినా ఫ్రంట్ అయినా. ఫ్రంట్ నెక్ ఒకటి ఫ్రెండ్స్, ఫ్రంట్ నెక్ ఎవరికైనా స్టిచ్ చేయాలి అంటే 6 నుండి 7 లోపే ఉంటుందండి మ్యాక్సిమము. 7.5 7కో ఒక్కరికి, చాలా డీప్ ఫ్రంట్ డీప్ పెట్టుకున్న వారికి అలా ఉంటుంది. మ్యాక్సిమం అంటే 6 ఇంచుల నుండి 7 ఇంచుల లోపే ఉంటుంది. 6.5 మీడియం అంటే 6.5 పెట్టాలి. ఈ విధంగా మార్క్ చేసి ఇప్పుడు లైన్ రాచేద్దాం. ఇప్పుడు వచ్చేసి
బ్యాక్ పార్ట్ కదా, ఇందులో ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే ఎలా కట్ చేస్తాం, బ్యాక్ పార్ట్ కంటే 2 ఇంచులు తగ్గిస్తాం. ముందు అయితే 2 ఇంచులు తగ్గించి మార్కింగ్ పెట్టాలి. ఇలా మార్కింగ్ చేయాలి. ఈ ఖర్చు సైడ్ కూడా 2 ఇంచులు తగ్గించి ఇలా మార్కింగ్ పెట్టాలి. ఇప్పుడు ఈ 2 ఇంచుల మార్కింగ్ వరకు లైన్ డ్రా చేయాలి. ఇలా లైన్ డ్రా చేసి ఈ 2 ఇంచుల మార్కింగ్ పైన 1 ఇంచుకు మార్కింగ్ పెట్టాలి. ఇటు సైడ్ వచ్చేసి 1/2 ఇంచు పెట్టాలి మార్కింగ్. ఇలా పెట్టాలండి. ఇప్పుడు ఈ మార్కింగ్ కంటే మెయిన్ డాట్ కోసం ఈ మార్కింగ్ కంటే 1 ఇంచు కిందికి మార్క్ చేయాలి. 1 ఇంచు ఈ విధంగా కిందికి మార్క్ చేసి లైన్ డ్రా చేయాలి. ఇలా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ తీసుకోవాలి. మెయిన్ డాట్ తీసుకోవాలంటే ఈ టూక్స్ బెల్ట్ కాజు బెల్ట్ వచ్చే వైపు నుండి 4 ఇంచులకు మార్క్ చేయాలి. ఈ 2 ఇంచెస్ మార్కింగ్ కింద 1 ఇంచుకు మార్కింగ్ చేసాం కదండి, మార్కింగ్ పైన ఇటు నుండి 4 ఇంచులకు మార్క్ చేయాలి. ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను. విధంగా మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు ఇలా లైన్ డ్రా చేయాలండి. ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ రౌండ్ నెక్ కాబట్టి ఇందులో ఈ స్కేల్తో రౌండ్ నెక్ తీయాలి. అంతేనండి ఫ్రంట్ పార్ట్. ఇక్కడ ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎందుకు తీసుకున్నానంటే ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్ మధ్య గ్యాప్ రాదండి. ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా తీసుకోవాలి ఎవరికైనా, ఏ సైజ్ వరకైనా. ఓకే ఫ్రెండ్స్, కట్ చేద్దాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయలేం కదండి. కొత్తగా నేర్చుకునే వారికి బాగా యూజ్ అవుతుందండి వీడియో వచ్చేసి. చూడండి, అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి. చాలా పర్ఫెక్ట్ ఉంది. ఒకసారి ఈ విధంగా స్టిచ్ చేసి చూడండి, మీకు బ్లౌజ్ ఎలా అవుతుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలా టక్స్ పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టామో అక్కడ టక్స్ పెట్టాలండి. ఇలా ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ మార్క్ చేయాలి. షేప్ బెల్ట్ మార్క్ చేయాలంటే ఇలా బ్యాక్ పార్ట్ పెట్టాలి. ముందైతే బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతా మార్క్ చేసి, షేప్ బెల్ట్ ఏ సైజ్ వరకైనా ఇదే కొలత గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్ వైపు వచ్చేదానికి మార్క్ చేస్తున్నాను. ఫస్ట్ 3.5 ఇంచులు, ఖర్చు సైడ్ 3 ఇంచులు, మళ్ళీ ఇటువైపు నుండి ఇక్కడ 4 ఇంచులకు మార్క్ చేయాలి. ఈ విధంగా 4 ఇంచులకు మార్క్ చేయాలి. డౌన్ వచ్చేసి 2.5కు మార్క్ చేయాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. షేప్ బెల్ట్ వచ్చేసి 4 తీసుకోవాలి. అటువైపు 2 పీసెస్, ఇటువైపు 2 పీసెస్. క్లాత్ ఎక్స్ట్రా ఉంటే 3 అయినా వేయచ్చు, ఇంకా స్టిప్గా ఉంటుంది. 4 తీసుకోవాలండి. నేను 2 కట్ చేస్తున్నాను. ఇదే క్లాత్ పెట్టి ఇంకా 2 కట్ చేసుకోవాలి. మనం ఒకసారి కట్ చేసుకుంటే అదే క్లాత్ యూజ్ చేసి ఎన్నైనా కట్ చేయొచ్చు. 4 తీసుకుంటున్నాను నేను, 4 పీసెస్. ఇటువైపు 2, అటువైపు 2. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఒకసారి చూడమే కాదు, ఒకసారి ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇప్పుడు వీ పట్టు అండి. వీ పట్టు ఎవరికైనా 1.5 ఇంచు వెడల్పు ఉండేలా క్లాత్ కట్ చేసుకోవాలి. ఏ సైజ్ వరకైనా 1.5 ఇంచు వెడల్పు ఉండాలండి క్లాత్ వచ్చేసి వీ పట్టి. ఇప్పుడు నెక్ పీసెస్ అండి. నెక్ పీసెస్ క్రాస్ పీసెస్ కట్ చేస్తాం కదా మనము నెక్కి. ఆ విధంగా క్లాత్ చాలా మిగిలింది. ఇందులో క్రాస్గా ఇదిగోండి, ఇది స్ట్రైట్, క్రాస్ అయితే ఇలా సాగుతుంది క్లాత్. ఇలా చెక్ చేయాలి. ఇలా చెక్ చేసి క్రాస్ పీస్ వచ్చేలా నెక్కి సరిపడా కట్ చేసుకోవాలి. ఎంత వెడల్పు కట్ చేసుకోవాలంటే 1.5 ఇంచు కట్ చేసుకోవాలి. ఈ విధంగా 1.5 ఇంచుకు మార్కింగ్ పెట్టి లైన్ డ్రా చేసుకోండి. మీకు ఇలా అంజాలుగా తెలియకపోతే లైన్ డ్రా చేసి 1.5 ఇంచు వెడల్పు ఉండాలండి. నెక్కు సరిపడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేయాలి. ఒకటి ఫ్రెండ్స్, ఇదే సైజ్ వారివి ఇంకా 8 బ్లౌజెస్ ఉన్నాయి. అసలు ఇది ఉపయోగించి నేను 8 బ్లౌజెస్ కట్ చేస్తాను కాబట్టి నేను ఇప్పుడే నెక్ కట్ చేసుకోవట్లేదు. థ్యాంక్ యూ అండి. వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. థ్యాంక్ యూ. బ్యాక్ పార్ట్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్, గల్లపట్టీలు, వీ పట్టి. థ్యాంక్ యూ. వీడియోస్ లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.